వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. అంటే మనకు పట్టుదల ఉండి మన కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది. ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ ప్లేస్ అండ్ ఇఫ్ యూ డోంట్ అండ్ యు ఆర్ లైక్ పీపుల్ డోంట్ వాంట్ యూ ఇన్ పవర్ ఆల్సో, అంటే పవర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నా కూడా మీరు పైకి రావచ్చు అనే ఒక స్టోరీ ఇది. ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ సెట్ ఇన్ maybe 1500 years back. It's a very interesting film, and everyone, right from the director to everyone involved, the cast, everyone has put in their 100% effort in it. And దీని అన్నిటికీ like producer గారు like మధు గారు actually like I don't know like అంటే ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత బడ్జెట్ పెరిగిపోతున్నా కూడా ఈ లైక్ పుట్ ఇన్ ఆల్ హిస్ ఎఫర్ట్ వాట్ హీ కెన్ డూ టు వాట్ ఇప్పటివరకు మనం చూసిన దానికి. అండ్ ఏ అభి ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై. సో సార్ టీజర్ ఇంకోటి చెప్తానండి నేను, అంటే మళ్ళీ దిస్ హ్యాస్ టు బి మీరందరికీ 100% చెప్పాలి. టీజర్ గురించి మాట్లాడేటప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఇట్స్ అ 3 hour ఫిలిం అండి, 3 గంటల సినిమా. అండ్ బట్ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకు తెలిసి ఫ్యూచర్లో మీకు కూడా బోర్ కొట్టదు రిలీజ్ అయిన తర్వాత. బట్ సూపర్ హిట్ సినిమాలన్నీ 3 hours. ఓకే ఓకే ఫైన్. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ యూనో సెంధిల్ గారు ఇచ్చిన షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సన్నివేశాలు ఉన్నాయి, ఎన్నో సీన్స్ ఉన్నాయి, ఎన్నో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ మేము ఎలా చూపించాలి 2 నిమిషాలు అని మాకు అర్థం కాలేదు. సో నిజంగా నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఒక 10-15 టీజర్లు కట్ చేయొచ్చు, దీని నుంచి 10-15 ట్రైలర్లు కట్ చేసే అంత స్టఫ్ లోపల ఉంది. అండ్ సెంధిల్ గారు ఇచ్చిన ఎపిక్ షార్ట్స్ ఉన్నాయి, బట్ మేము అన్నీ ఒకటేసారి వాడలేము. ఎలా వాడాలో నాకు అర్థం కాలేదు. సో దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు సినిమా. డెఫినెట్లీ నేను చెప్తున్నాను, టీజర్ సినిమాకి ఇంకా మ్యాచ్ అవ్వలేదు నేను ఫీల్ అవుతున్నాను. I have to speak about Solomon Master. He was my fight. I mean, there are other fight masters in the film, but Solomon Master was. అది ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ కమ్ అని ఎందుకమ్మా మీకు ఈ ఫైట్స్లు ఇవన్నీ బాగా సాంగ్స్లు ఇవన్నీ చేయొచ్చు కదా, బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ డూయింగ్ సమ్ థింగ్స్ అండ్ ఇట్ వాజ్ ఆల్ అంటే నాకు అది ఫస్ట్ టైం. కానీ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీల్ జస్ట్ వెరీ క్యాషువలీ బుడ్ అంటే యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. అది ఇట్ వాజ్ సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అంటే నాకు పెట్టిన షార్ట్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. మీకు ఎందుకమ్మా 30 feet నుంచి జంప్ అన్నారు కదా, 60 feet నుంచి జంప్. అండ్ నిజంగా అండి సంయుక్త సొంతంగా షీ క్లైమ్డ్ అప్ మౌంటైన్ అండి. దట్స్ అ వెరీ రిస్కీ షాట్. నేను కూడా చేసేవాడిని కాదు, తను మౌంటైన్ ఎక్కింది. అది నెక్స్ట్ ట్రైలర్లో చూపిస్తాం. I think Samyukta deserves a big round. That was a real location, Maredmalliలో. I'm not complaining, but what was happening is he's laughing, I know. So అది రాక్, ఇట్స్ అ రాక్ అండ్ వెరీ రియల్ ట్రూ లొకేషన్. పైన ఏముందో ఎవరికి ఏం తెలీదు, డస్ట్లో ఉంది జంతు జీవి ఎవ్రీథింగ్, ఆల్గే వాట్ ఎవర్ ఫంగస్ ఇస్ దేర్ ఆన్ దట్ రాక్. అండ్ వైల్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ బికాస్ కింద చూస్తే ఇట్స్ జస్ట్ రాక్. ఓకే, ఐఎమ్ క్లైంబింగ్ హాఫ్ వే త్రూ. సార్ మై డైరెక్టర్ గారు లుక్ రైట్. సార్ నాకు ఐఎమ్ ఓన్లీ సీయింగ్ మై స్కై. ఇఫ్ ఐ లుక్ రైట్ ఐల్ గో టు ద స్కై డైరెక్ట్లీ. సో ఇట్ వాజ్ ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ దట్ ఐ లవ్ ద అడ్వెంచర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే నాకు ఈ కొండ ఎక్కడం, ఈ ట్రెక్కింగ్ ఇవన్నీ చాలా ఇష్టం. సో సమ్వేర్ నేను ఐ వాజ్ ఎంజాయింగ్ దాట్ పార్ట్. బట్ ఐ లవ్ హౌ హీ రోట్ మై క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. సంయుక్త పని రాక్షసి నిజంగా.